విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభకు వచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలాలు ఫిక్స్ అయ్యాయి. పార్కింగ్ విషయంలో ఇబ్బందులు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ఎక్కడ నిలపాలి అన్నది తెలియజేశారు. ఇప్పటికే ఏ జిల్లాకు ఆ జిల్లా పార్కింగ్ వివరాలు పంపించామని ట్రాన్స్పోర్ట్ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర మహాసభను విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లిలో నిర్వహించబోతున్నారు. ఇప్పుడు మనం పోలిపల్లికి వేదిక సమీప ప్రాంతంలో ఉన్నాం. ఈరోజు సభ నిర్వహణకు సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటిది పార్కింగ్ ప్లేస్. ఎందుకోసం అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటికే ప్రకటించున్నారు. 5 నుండి 6 లక్షల మంది వస్తారంటున్నారు. ఈ పోలిపల్లి దగ్గర ఉండేటటువంటి సభావేదిక తూర్పున శ్రీకాకుళం ఉంది, అదేవిధంగా దక్షిణాన విశాఖపట్నం ఉంది. దీనికి సంబంధించి ఎటు నుంచి వచ్చేటటువంటి వాహనాలు ఎక్కడ ఆపాలనేటటువంటిది నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారు కరోత్ బంగారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, శ్రీకాకుళం నుండి వచ్చేటటువంటి వాహనాలు, విజయనగరం నుంచి వచ్చేటటువంటి వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి? శ్రీకాకుళం నుంచి వచ్చిన వాహనాలన్నీ కూడా సౌరవెల్లికి పోలిపల్లికి మధ్యలో రిలయన్స్ బంక్ ఉందండి. ఆ బంక్ దగ్గర ఏటీ రాయుడు గారు స్థలం ఉంది, ఒక 90 ఎకరాలు. అందులో ఒక 45 ఎకరాలు క్లీన్ చేయించి రెడీ పెట్టాము. మరి అలాగే ఇటు నుంచి చిత్తూరు నుంచి ఈ సభస్థలి వరకు వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా మనకి సభ వెనక పక్క ఉత్తర భాగాన్ని ఒక 40 ఎకరాలు క్లీన్ చేసామండి. మరి అలాగే పార్వతీపురం నుంచి సభస్థలికి వచ్చినంత వరకు కూడా ఏ గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా లెజెండ్ లేఅవుట్ అని చెప్పి ప్రెస్ ఆఫీస్ దగ్గర మోదవలస పక్కన పెట్టాం. అక్కడికి ఇది ఒక 1/2 km ఉంటుందండి, నడుచుకుంటూ వస్తారు. ఈ విధంగా పార్కింగ్లు అన్నీ చేసాం. అలాగే వీఐపీకి వచ్చి సభ ఎక్కడైతే ఏర్పాటు చేసామో దాని పక్కన ఒక లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్లో బాబు గారు వచ్చి ఏర్పాటు చేసాం. ఇంకా దాని పక్కనే ఈ భూమాతకు సంబంధించి వేరే ప్లేస్ ఉంది. వీవీఐపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ పార్కింగ్ చేసుకుని సభస్థలికి నడిచి వస్తారండి. మిగిలిన జిల్లాల నుంచి ఎంతమంది వస్తారనేటటువంటిది, వెహికల్స్ ఎంతమంది వస్తాయి, ఎన్ని వస్తాయి అనేటటువంటిది ఇప్పటికే పార్టీ ప్రతినిధిగా మీకు ఒక సమాచారం వచ్చి ఉంటుంది. ఆ వివరాలు ఏంటి? ఇప్పటి వరకు మేము గతంలో, ఇప్పుడు మాది ప్రకాశం జిల్లా నుంచి నిన్నటి వరకు మేము 1000 మంది వస్తామని చెప్పేసి మేము వెహికల్స్ కూడా అక్కడ లోకల్గా అరేంజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అన్నా మేము వస్తాం అని చెప్పేసి చెప్పిన తర్వాత రాష్ట్ర పార్టీ కానీ ట్రైన్స్ కూడా ప్రత్యేక రైళ్ళు 8 రైళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా అంటే దాదాపు తిరుపతి నుంచి ఒంగోలు వరకు 4 రైళ్ళు ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా ఒంగోలు నుంచి కూడా ప్రత్యేకంగా ఒక రైలు బయలుదేరుతుంది. సో యూత్ అందరూ కూడా గట్టిగా రావాలని చెప్పేసి యువగలం పాదయాత్ర ఇది తెలుగుదేశం పార్టీకి ప్రెస్టేజ్, మా అధ్యక్షులు గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి ఇది ఒక ప్రెస్టేజ్మైన కార్యక్రమం. పోలిపల్లిలో జరగబోతున్నటువంటి పసుపు పండుగకు జనం పోటెత్తబోతున్నారని, ఎన్ని లక్షల మంది వచ్చినా సరే అంతమందికి కూడా హాయిగా కూర్చొని ఆ మీటింగ్ని జయప్రదం చేసేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసామంటున్నారు. అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా వాళ్ళు పార్కింగ్ చేసుకోవడానికి వేదికకి 4 వైపులా కూడా వాహనాలకి పార్కింగ్ ప్లేస్ నిర్ణయించడం జరిగింది. పార్కింగ్ ప్లేస్ పూర్తి స్థాయిలో చదువు చేస్తున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాలకి కూడా ఏ జిల్లాలకు సంబంధించిన వారు ఎలా రావాలి, ఎక్కడ తమ వాహనాలను నిలుపుదల చేసుకోవాలనేటటువంటిది ఆ జిల్లా అధ్యక్షులకి ఇప్పటికే ఆ ఫోన్ మెసేజ్లన్నీ కూడా పంపడం జరిగిందని ఇక్కడ ఉండేటటువంటి ట్రాన్స్పోర్ట్ కమిటీ అంతా కూడా తెలియజేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.